అందరికీ నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు. మొదటిగా కంగ్రాచ్యులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ మన శంకర వరప్రసాద్ గారు. హ్యూజ్ బస్ అన్నమాట. నిన్న యెస్టర్‌డే వెన్ వి వర్ ఇన్ ఫర్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ మధ్యలోనే ఐ వాస్ యాక్చువల్లీ చెకింగ్ ఎక్స్ యాప్ టు నో బికాజ్ నాకు ఆ మూవీ ట్రైలర్ చాలా నచ్చినాయి అండ్ యాజ్ ఎక్స్‌పెక్టెడ్ creating all the best and very happy as a fan. And of course it's like చాలా మూవీస్ ఉన్నాయి. ఐ మీన్ అంటే సంక్రాంతి టైంలో ఫ్రమ్ దాట్ అవర్ మూవీ ఇవన్నీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫన్. సో యు నో దట్ ఐ థింక్ దట్ ద సక్సెస్ ఆఫ్ దట్ ఫిలిం సెట్ ద మూడ్. ఇంకా యు నో దట్ మూడ్ ఇస్ సెట్ ఫర్ సంక్రాంతి. అండ్ మనం ఐఎమ్ సో హ్యాపీ. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మీరు అన్ని ఈవెంట్స్కి ఈ ఇంటర్వ్యూ ముందు మన డైరెక్టర్ గారు కాల్ చేసి మెసేజ్ చేసి నా గురించి బాగా చెప్పండి, నా గురించి మూవీ గట్టిగా చెప్పండి, కానీ మన గురించి మీరు ఏమంటే వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హీరోయిన్స్. అదేంటిది? చాలా తప్పు. అది మై బ్యూటిఫుల్ హీరోయిన్స్. ఇష్యూస్ ఉన్న చోటే లవ్ ఉంటుంది. మీకు ఇష్యూ ఉంది, ఆయన లవ్. ఓకే, దెన్ ఐ విల్ సే ఇట్ వాజ్ ఓకే టు వర్క్ విత్ యూ. Okay. It was fun working with you. And the movie is so much fun. Family entertainer. అందరూ సంక్రాంతి పండగకి అందరూ ఫ్యామిలీతో పాటు మూవీ థియేటర్కి వెళ్ళి నవ్వండి. దాట్ ఐ థింక్ మన డైరెక్టర్ గారు అండ్ నందు అండ్ భాను ముగ్గురు ఒక కాంబో. షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆ కాల్స్, ఐ హ్యావ్ సీన్ యూ కాల్ మోర్ భాను. అదెందుకో మోర్ భాను ఆ డైలాగ్స్ మధ్యలో ఎవరైనా ఏమైనా చెప్తే అది డిస్కస్ చేయకుండా హీ విల్ నాట్ అప్రూవ్ అనమాట. సో దాట్ టీమ్ వర్క్ ఇస్ దేర్. అది ఆ టీమ్ గురించి మన సెట్లో మాత్రం కాదు, వేరే సెట్లో వెళ్ళేప్పుడు కూడా చాలామంది అడిగారనమాట. సో దట్ వాళ్ళ దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్. మోస్ట్లీ కామెడీ మూవీ ఆర్ కామెడీ సీన్స్ ఉంటే సీన్స్ ఇచ్చి మీరు ఇంప్రవైజ్ చేసుకోండి అని దే విల్ టెల్ యూజువలీ దే విల్ టెల్ ది యాక్టర్స్. కానీ మన సెట్కి వస్తే దట్ సీన్ పేపర్ యాజ్ ఇట్ ఈస్, ఆ డైలాగ్ చెప్తేనే దట్ ద టైమింగ్ అండ్ కామెడీ ఈజ్ వర్కింగ్ అవుట్ అని ఒక యాక్టర్ చెప్పారు. అని నేను చెప్పలేదు, బికాస్ మీరు మన గురించి ఏం చెప్పలేదు కాబట్టి ఇంకా ఒప్పుకోవడం లేదు. సో having fun. అది ట్రైలర్ రిలీజ్ తర్వాత దట్ యునో ద బస్ అరౌండ్ ద ఫిల్మ్ కంప్లీట్లీ చేంజ్డ్. దానికి ముందు ఐ హ్యాడ్ అ రిల్ టెన్షన్ బికాజ్ అంత పెద్ద మూవీస్ వస్తుంది, అందరూ బాగా ప్రమోట్ చేస్తున్నారు. అండ్ నేను ప్రొడ్యూసర్ గారికి అడిగితే ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ సే దిస్, బట్ ఐ విల్ సే హీ ఈస్ లైక్ ఎంత ప్రమోట్ చేసినా వీ కెనాట్ కంపీట్ విత్ దెమ్. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే all the Telugu movies releasing for Sankranti, వాళ్ళు డిస్కస్ చేసేప్పుడు క్లబ్ చెప్పకూడదా? ఓకే, ఎలాగో చెప్పేశారు. యా. సో ఎనీవే దే విల్ పుట్ ఇట్ టుగెదర్, సంక్రాంతి రిలీజెస్ అని చెప్పి దే విల్ పుట్ ఆల్ ద నేమ్స్ టుగెదర్. సో అలాగే అందరికీ తెలిసిపోద్ది దట్ అవర్ మూవీ ఈజ్ రిలీజింగ్. పాయింట్ నెంబర్ 2, కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది. ట్రైలర్ వదిలేస్తే పీపుల్ విల్ అండర్స్టాండ్ మూవీ ఏంటి, మూవీలో పంచ్ డైలాగ్స్ ఏంటి. అదేంటో యాక్చువల్లీ ఐ లవ్ దట్ బీటెక్ డైలాగ్. నేను బీటెక్ చదవలేదు, వెరీ గుడ్ ఫర్ మీ, మా అదృష్టం. బట్ నాకు తెలిసి ఫస్ట్ మలయాళం మూవీలో నేను చేసేప్పుడు నాకు గుర్తుంది, యాక్టర్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్స్ వరకు అందరూ బీటెక్ ఇంజనీర్స్. అది ఎందుకు చదివారని నేను మొన్న మా మేనేజర్ కూడా బీటెకే. ఎందుకు చదివారని అంటే అది బీటెక్లో మనం ఏం చదవలేదు, కానీ ఆ టైంలో లైఫ్లో ఏం చెయ్యాలో అని ఆలోచించడానికి టైం దొరికిందంట 4 years. సో ఇలా కూడా అంటున్నారు, ఇలా మార్చారా? 4 years కూర్చొని ఆలోచించారంట లైఫ్లో ఏం చేయాలో. సో ఐ రియలైజ్ దట్ అట్లాంటి డైలాగ్స్ దట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ టు ది ఆడియన్స్. సో అలాగే మూవీ ఎంజాయ్ చేయండి. ఐఎమ్ సో హ్యాపీ. ఐ హ్యావ్ వెరీ వెరీ గుడ్ ఫాండ్ మెమరీస్ వర్కింగ్ ఇన్ దట్ సెట్. దర్శనమే సాంగ్లో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ వీడియో రిలీజ్ ఆన్ స్క్రీన్. నేను చెప్తా, మీరు నా గురించి ఏం చెప్పలేదు కదా. నేను పట్టేసినట్టున్నారు ఆవిడ. ఆ విషువల్స్
ఇట్స్ గోయింగ్ టు బీ ఫన్. ఆ విజువల్స్ కూడా అది ఆ సాంగ్ ఈజ్ వెరీ రొమాంటిక్. బట్ ఆన్ స్క్రీన్ అది కూడా ఒక ఫన్ మూడ్‌లో హీ క్రియేటెడ్ మొంటాజ్. నేను చెప్తా మొత్తం చెప్తాను. క్లైమాక్స్ చెప్తాను. ఇంట్రోవర్ట్ చెప్తాను. ఇప్పటి వరకు చిరు లీక్సే తెలుసు. ఇప్పుడు సంయుక్త లీక్స్ ఆల్సో. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ దట్ సీన్ డబ్బింగ్‌లో చూసా. ఐ కుడెంట్ స్టాప్ లాఫింగ్. యుల్ అండర్‌స్టాండ్. అది స్క్రీన్ మీద చూస్తే యుల్ అండర్‌స్టాండ్. ఆ టైమింగ్, ఆ ఎక్స్‌ప్రెషన్ దట్ సీన్. ఏం జరుగుతుంది? అంటే సీన్ కొంచెం ఓకే. అది మన సారీ. దట్ సీన్ కొంచెం సీరియస్. అంటే అంత సీరియస్ కాదు. కానీ ఒక ఆ మూడ్‌లో జరుగుతుంది. ఒక టైమింగ్‌కి సార్ వచ్చి ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. దట్ సీన్ ఓన్లీ చేంజ్డ్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఎక్స్‌ప్రెషన్. సో లైక్ దట్ అవర్ మూవీ ఈస్ ప్యాక్డ్ విత్ ఆల్ దోస్ మొమెంట్స్ టైమింగ్ ఫ్రమ్ దిస్ లాట్ ఆఫ్ యాక్టర్స్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచిగా రాసండి. 214